హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నందు. మీరు చూస్తున్నారు డిజిటల్ టెక్ నందు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయడానికెళ్ళాను. అయితే అక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఆ వీడియో అనేది అప్‌లోడ్ అవ్వట్లేదు. ఇంకోటి మీ టైంని వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఏంటి ప్రాబ్లమ్ అనేది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్, నేను గ్యాలరీ నుంచి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే అనేబుల్ టు ప్రివ్యూ వీడియో అనేది ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఇంకోటి, ఇదే వీడియోని నేను అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. అయితే ఈ వీడియోని నేను డావిన్చి రిజాల్వ్ సాఫ్ట్‌వేర్‌లో అయితే నేను ఎడిట్ చేశాను. దాంట్లో ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు. ఒక సెట్టింగ్ చేస్తే చాలు, మనం ఆ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అయిపోతది. ఇంకా ఈ వీడియోని ఎడిట్ చేయాలి, ఇది చేయాలి, మొత్తం ఏం అవసరం లేదు. అయితే డావిన్చి రిజాల్వ్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇదే వీడియో ఉంది. ఈ వీడియోలో ఇప్పుడు ఎడిట్ పేజ్ మీద మీరు ఉంటారు. ఇక్కడ నుంచి డెలివర్ పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దాంట్లో ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో, ఆడియో, ఫైల్స్ అని ఉంది కదా, ఫైల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి రండి. కిందకి వచ్చేసి రెండర్ వితౌట్ టైమ్ లైన్ కోడ్ అని ఉంది కదా, దీన్ని అయితే అనేబుల్ చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకోసారి రెండర్ చేయండి. ఈ వీడియోని రెండర్ చేస్తే ఆ ప్రాబ్లం వచ్చింది కదా మనకు యూట్యూబ్‌లో, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతది. ఇప్పుడు నేను ఇంకోసారి రెండర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని. చూడొచ్చు ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది రెండర్. నేను మీకు ఇప్పుడు అప్‌లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ వీడియో ఇది. ఇక్కడ ఫస్ట్‌లో వచ్చింది కదా, ఇప్పుడు నేను ఎడిట్ చేశాను కదా ఆ వీడియో. ఇప్పుడు నేను నెక్స్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, ఆ ప్రాబ్లం అనేది రాలేదు. అంటే వీడియో యాక్సెప్ట్ చేసుకుంది. దాని తర్వాత డన్ చేసి ప్రాసెసింగ్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం అనేది రాదు. చూడొచ్చు ఫ్రెండ్స్, వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ టైటిల్ ఇచ్చి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఇంకోటి, ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఒక మంచి వీడియోతో కలుద్దాం.